టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డెవలప్మెంట్ సెంటర్ ఈ నెలలోనే విశాఖలో ప్రారంభం కాబోతుంది. తద్వారా టీసీఎస్ ఆంధ్రాకి వచ్చినట్టయింది. ఇన్ఫోసిస్ అంతకుముందు వచ్చింది జగన్ టైంలో, ఇప్పుడు టీసీఎస్ వచ్చినట్టు అవుతుంది. అయితే ఇది డెవలప్మెంట్ సెంటర్. బేసిక్గా ఇక్కడ కావాల్సింది టోటల్ టాటా కంపెనీలకు సంబంధించినటువంటి అంశం. అవన్నీ కూడా ఇప్పుడు రావడానికి సంబంధించి లోకేష్ గారు కసరత్తు చేశారు. ఇంతకుముందే దాని మీద మాట్లాడుకున్నాం. అయితే మెయిన్ ఏంటంటే టీసీఎస్ రావడం సరే, టీసీఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది అన్నది నెంబర్ 1. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ ఉద్యోగాలు పీకేస్తోంది. ఇక్కడ వాళ్ళకి మనం 99 పైసలకే భూమి ఇస్తున్నాం. దానికి తగిన న్యాయం చేస్తారా? అక్కడ నష్టపోతున్నటువంటిది ఇక్కడ ఆస్తి తీసుకుని లాభపరుచుకుంటారా? ఉద్యోగ అవకాశాలు ఆంధ్ర వాళ్ళకి ఎంతమందికి ఇస్తారు, విశాఖ వాళ్ళకి ఎంతమందికి ఇస్తారు, ఇది కూడా కూర్చుని మాట్లాడకపోతే అక్కడ ఇప్పుడు చాలా చోట్లన టీసీఎస్ అంటే టీసీఎస్ ఉద్యోగాలు తీసేస్తుంది. అక్కడ ఎందుకు తీసేస్తుందో మనం గనక చర్చించకపోతే, ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఉద్యోగాలు అక్కర్లేకుండా పోయింది. కోడింగ్ సిస్టంలో ఉద్యోగాలు కాస్త దెబ్బతింటున్నాయి. ఇట్లాంటి దశలో తీసుకొస్తున్నటువంటి యాక్ట్ కాబట్టి అసలు ఏం జరుగుతోంది, ఏం చెయ్యాలనుకుంటున్నారు, వాళ్ళతో స్పష్టంగా కూర్చుని మాట్లాడాలి. సరే, నేను ఎండీలతో మాట్లాడారు, మిగతా వాళ్ళతో మాట్లాడారు, బాగానే ఉంది. ఈ స్పష్టతని మనం తీసుకోకపోతే వాళ్ళు ఆస్తి మాత్రం సంపాదించుకుంటారు. మనకి ప్రయోజనం ఏ మేరకు ఉంటుందంటే, వాడు ఎక్కడెక్కడో వాళ్ళ ఉద్యోగులను తీసుకొచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే దానివల్ల మనకు ఒరిగేదేం లేదు. ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కొత్తగా ఇవ్వగలిగితే అప్పుడు బాగుంటుంది. ఆ దిశగా ఆలోచిస్తే బెటర్.